హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నా స్టైల్లోని సింపుల్ అండ్ టేస్ట్గా పప్పుచారు నేను ఎలా చేసుకుంటానో చూపిస్తాను. పప్పుచారే కదా, ఏముంది అందరికీ తెలుసు కదా అనుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ అనమాట. నేను ఎలా చేసుకుంటాను అన్నది మీకు చూపించేస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఓన్లీ ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే, చాలా తక్కువ ఐటమ్స్తోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఎవరికైనా నచ్చితే ప్లీజ్ ట్రై చేయండి ఒకసారి. ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకుని అందులో 1.5 గ్లాసు పప్పు వేసుకోవాలి. 1-2 సార్లు అయితే నీళ్ళు పోసుకొని మంచి కడుక్కోవాలి. ఆ నీళ్ళంతా బయటకు ఉంచేసి మంచినీళ్ళు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి 4-5 విజిల్ వచ్చినంత వరకు. తరువాత వేరే గిన్నె తీసుకుని అందులోనే హాట్ వాటర్ వేసుకోవాలి. హాట్ వాటర్లోనే కొంచెం చింతపండు వేసుకొని చింతపండు నానబెట్టుకుంటే చింతపండు ఉన్న పులుపుదనం మొత్తం హాట్ వాటర్లో దిగిపోతుంది. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని గిన్నెలో కొంచెం వాటర్ వేసుకోవాలి. అందులో కట్ చేసుకుని వెజిటేబుల్ వేసుకోవాలి. అందులోని కట్ చేసుకున్న వంకాయలు, రాడిష్, ములక్కాడలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటీలు ఇవే కాకుండా ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే మన ఇష్టమే వేసుకోవచ్చు. తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని అయితే మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే బాగా ఉడుకుతూ ఉంటాయి. అందులోనే మెత్తగా ఉడికిపోయిన పప్పుని ఇలా స్మాష్ చేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఆ పప్పుని కూడా ఆ ముక్కల్లో వేసుకోవాలి. ఆ ముక్కలకి పప్పు అయితే బాగా పట్టే విధంగా అయితే కలుపుకోవాలి. అందులోనే కొంచెం కారం వేసుకొని ఇంకొకసారి అయితే కలుపుకోండి. ఉప్పు కారం ఒకసారి చూసుకోండి, సరిపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. చారు మొత్తం బాగా బాయిల్ అయిన తర్వాత చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. వేసుకొని ఇంకొకసారి అయితే బాగా బాయిల్ చేసుకోవాలి ఒక 10 నిమిషాల పాటు. చింతపండు రసం వేసుకున్న తర్వాత ఖచ్చితంగా 10 నిమిషాలు అయితే బాయిల్ చేసుకోవాలండి. అందులోని పొంగు మొత్తం బయటికి రావాలి. అప్పుడైతేనే పప్పుచారు అయితే చాలా టేస్ట్ బాగుంటుంది. లేకపోతే పచ్చి వాసన వచ్చే అవకాశాలు ఉంటాయి. చారు కూడా పాడైపోతుంది. పప్పుచారు బాగా బాయిల్ అయిపోయిన తర్వాత తాలింపు వేసుకుంటే పప్పుచారు అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడైతే తాలింపు కోసము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోనే 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అందులోని కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని అయితే తాలింపు బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. నా దగ్గర ఇంగువ లేదు, నేను వేసుకోవట్లేదు. ఇంగువ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. తాలింపు మొత్తము బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పప్పుచారులోకి అయితే తాలింపు వేసేయాలి. ఇంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. ఈ పప్పుచారు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్.